వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా చేయాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ కనగర్తి గ్రామాల రైతులు నిరసన చేపట్టారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. రైతుల నిరసనతో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఎరువులు దొరకటం లేదని రైతులు మండిపడుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని రైతులు కోరారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ రైతులకు నాణ్యమైన విద్యుత్ కలెక్టర్ రైతు సమస్య పరిష్కరించాలి ఐక్యత 18 గంటల కరెంటు ఈ రోజు నిజామాబాద్ సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాల నిజామాబాద్ కనగర్తి గ్రామాల రైతులు అందరూ కరెంటు వస్తలేదని నార్లు ఎండిపోవడం వలన వచ్చి ధర్నా చేయడం జరుగుతున్నది కరెంటు కోసం. అయితే కరెంటు రోజు నిన్న సాయంత్రం 4 గంటలకు పోయిందంటే ఇప్పటి వరకు కూడా 3 ఫేజ్ కరెంట్ లేదు. తుకాలు ఎండిపోయే పరిస్థితి. రైతు అసలు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికైనా మందు బస్తాలకైనా మందు బస్తాలు దొరకడం లేదు. ఎక్కడికి పోయినా లైన్ పరిస్థితి. అసలు వ్యవసాయం చేయడమే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఇప్పుడు ఎండీ గారు ఏమంటున్నారంటే 1 గంట మీకు ఇస్తాం, 1 గంట వేరే విలేజ్కి ఇస్తామని ఫస్ట్ చెప్పిర్రు. అసలు తుకాలు చాలా మంది రైతులు ఎండిపోయినాయి. ఇప్పటికీ నీళ్లు లేక కొంచెం బోరు బావుల నుండి నీరు వస్తున్నాయి. ఆ వచ్చే నీటితోటి కూడా పొలాలు వారించుకోలేని పరిస్థితి. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అలాగే ఎరువులు దొరకటం లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్. బ్రహ్మణి రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. ఇప్పటికే రైతులు అంటే వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కనీసం వ్యవసాయ బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసుకుందామన్నా వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా లేని నేపథ్యంలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు మండల రైతులు రోడ్డెక్కారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కనగర్తి గ్రామాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అంటే ఇప్పటికే నాట్లు అయిపోయాయి. నాట్లకు సంబంధించి పంటకు సంబంధించి కూడా ఇప్పటికే వర్షాలు లేని నేపథ్యంలో పంటలు కూడా చాలా ఎండిపోతా ఉన్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో కూడా వ్యవసాయానికి బోర్ల ద్వారా ఆధారపడినటువంటి రైతులకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వ్యవసాయం సరిపడా విద్యుత్ సరఫరా ఇవ్వాలనేటువంటి డిమాండ్ తో ఇటు రాజన్న సిరిసిల్ల కావచ్చు నిజామాబాద్ జిల్లా రైతులు ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించారు. రైతుల నిరసనతో ఇప్పటికే కిలోమీటర్ల మేర వాహనాలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మరోవైపు మొన్నటిదాకా ఎరువులు లేక అన్నదాతలు రోడ్లెక్కారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారుల కార్యాలయం కూడా ముట్టడించిన పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు పంట నాటుకు పెట్టుకొని ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు వ్యవసాయానికి సరిపడా సాగునీరు లేని నేపథ్యంలో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరో 1-2 నెలల్లో కూడా రైతులకు యూరియా కూడా అవసరం ఉంటుంది. ఆ యూరియా కష్టాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇంకా రైతులు భవిష్యత్తు చూసుకొని కూడా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే సాగునీటి కోసం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వ్యవసాయం సంబంధించి విద్యుత్ మోటార్లపై ఆధారపడ్డటువంటి రైతులు ఇప్పుడు విద్యుత్ సరఫరా కోసం కూడా ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఒక్క రాజన్న సిరిసిల్ల నిజామాబాద్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే జూన్ మాసంలో మొదటి వారంలో కొంత మురిపించినటువంటి వర్షాలు ఇప్పటి వరకు వరుణుడిని జాడలేని పరిస్థితి అయితే ఉంది. దీంతో చాలా చోట్ల తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూడా చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రైతులకు సరిపడేటువంటి విద్యుత్ సరఫరా లేదు. 24 గంటల విద్యుత్ సంబంధించాను కేవలం 2-3 గంటలే మాత్రమే విద్యుత్ సరఫరా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని ఆందోళన కూడా రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా విద్యుత్ సరఫరా సంబంధించి మినిమం 12 గంటలైనా సరఫరా అందించాలనేటువంటి డిమాండ్ రైతుల నుంచి వినబడతా ఉంది. బ్రాహ్మణి. ఓకే రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.